ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ పరదేశమ్మపేటలో పోలీసులు కార్డన్ సర్చ్, రికార్డులు లేని 30 బైకుల స్వాధీనం. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తుమ్మలపల్లి ట్రస్ట్ సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే పంతం నానాజీ. బిక్కవోల్లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం. ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే నల్లమల్లి దంపతులు. బీవైఎల్ జిల్లా 7వ మహాసభను విజయవంతం చేయాలని యువత సంస్థలపై ఐక్య పోరాటానికి బీసీకు పిలుపు. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరదేశమ్మపేటలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డాక్టర్ మహాంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో సిఐఎం నాగదుర్గారావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సరైన రికార్డు లేని 30 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులకు కౌన్సిలింగ్ నిర్వహించి యువతకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి రహిత రాష్ట్రం కోసం ఈగల్ టీం ఆధ్వర్యంలో యువతతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక మాదక ద్రవ్యాలను అక్రమంగా కలిగి ఉన్న, విక్రయించిన, సరఫరా చేసిన 1972కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఈ తనిఖీలో పలువురు సిఐలు, ఎస్ఐలు, ఈగల్ టీం అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి యొక్క కాకినాడ జిల్లా వారి యొక్క ఆదేశాల మేరకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పవన్ కిషోర్ గారు యొక్క పర్యవేక్షణలో కాకినాడలో 1 టౌన్ ఏరియాలో గల కేదారేశ్వరపేటలో ఈ యొక్క ఏరియా అంతా ఈ గంజాయి కోసం విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున పోర్టు ఇన్స్పెక్టర్, 1 టౌన్, 3 టౌన్, సర్పవరం ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది అందరూ కలిసి స్పెషల్ పార్టీ మరియు ఈగల్ టీంతో కలిసి కాకినాడ పట్టణంలో ఈ 1 టౌన్ ఏరియాలో మొత్తం అంతా చెక్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తున్నాయి, ఈ గంజాయి ఉంది, ఏ చిన్న ఇష్యూ అయినా సరే తాగి వచ్చినా సరే గంజాయి ఉంది అన్న కోణంలో ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. దాని నిమిత్తము ప్రతి యూత్ని కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏరియాలో పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క గంజాయి ఈ ఏరియాలో విస్తృతంగా ఉందని ఫోన్ల మీద నిన్న మొన్న రాత్రులు కూడా స్పెషల్ బీట్లు వేయడం, వీటితో కూడా ఏరియాని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. రాత్రులు ఎవరన్నా తాగి వచ్చినా సరే పబ్లిక్ అలవాటు అయిపోయింది, గంజాయి తాగుతున్నారని. దాని నిమిత్తం ఈవేళ విస్తృత స్థాయిలో సుమారుగా 100 మంది స్పెషల్ పార్టీని అయితేనేమి, ఈగల్ టీం అయితేనేమి, లోకల్ పోలీసు అయితేనేమి మొత్తం అంతా కలిసి ఈ ఏరియాని అంతా కూడా క్షుణ్ణంగా ప్రతి ఇంటిని కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన యూత్ అందరితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా 20-25 ఇయర్స్లో కుర్రోళ్ళే ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా తిరుగుతున్నారనే సమాచారం మీద వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ డ్రగ్స్ కిట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే 6 నెలల 6 మంత్స్ లోపున ఎవరన్నా సరే ఈ డ్రగ్స్ సేవించినట్టు తెలిస్తే ఆ కిట్లతో పరీక్షిస్తే వారు కంపల్సరీగా సేవించారు లేదు అన్నది మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టాలు కఠినమైనవి. ఒకసారి మనం ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతే గంజాయి సప్లై చేసినా
అమ్మినా లేదా ట్రాన్స్పోర్ట్ చేసినా ఈ చట్ట పరిధిలో చాలా కఠినమైన చట్టంగా పరిగణించబడింది. దాని నిమిత్తం 10 సంవత్సరాలు తక్కువ లేదు పనిష్మెంట్. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన, సప్లై చేసిన, కలిగి ఉన్నా సరే నేరము. కాబట్టి ఏదైనా మీకు సమాచారం వస్తే, గంజాయి గురించి ఎటువంటి సమాచారం వస్తే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1972 దాన్ని తెలియజేయండి. 1972. దీనికి ఈగల్ టీం మన దీనికి ఒక ఇన్ఛార్జ్ ఐజీ గారు ఉన్నారు, సార్ విజయవాడలో ఉంటారు, రవికృష్ణ గారు. అక్కడ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా రావడం కానీ లోకల్లో ఒక ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జల్లెడ పడడం జరుగుతుంది. వాళ్ళ టీం కానీ వస్తారు, లేదంటే జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో ఇక్కడ మాకు ఈగల్ టీం కాకుండా స్పెషల్ టీంలు ఉన్నాయి, స్పెషల్ పార్టీలు, అవి గారు వచ్చి రైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీరి ఈ యొక్క మత్తు పానీయాలు కలిగి ఉంటే కనుక కంపల్సరీగా మీరు ఫోన్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ గోప్యంగా ఉంచబడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ మత్తు పదార్థాలు కలిగి ఉంటో ఆ సమాచారం తెలియజేసిన వారికి కూడా బహుమతి ప్రకటన చేయబడుతుంది. అలా పట్టిస్తే కూడా మీకు బహుమతి ఇస్తామని మా డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీకు 1972 ఆ నెంబర్కి కొద్దిగా ఇబ్బంది అవుతాయి కనుక. కాకినాడ జిల్లా కిల్లంపూడిలో వాలీబాల్ ఆట సందర్భంగా ఇరు వర్గాల యువకుల మధ్య తలెత్తిన వివాదం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుకు దారితీసింది. మాజీ మంత్రి తోట నరసింహ చొరవతో ఇరు వర్గాల మధ్య వివాదం సద్దుమణిగింది. కిల్లంపూడి సత్య కాలనీకి చెందిన 6 యువకులపై చిల్లంగి గ్రామానికి చెందిన దళిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల పెద్దలు, దళిత నాయకులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చొరవ చూపారు. దీంతో దళిత యువకులను కేసు ఉపసంహరించుకునేందుకు ముందుకు వచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంఘటనకు సంబంధించి మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలానికి సంబంధించి జగపత్ నగరం పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామం అయినటువంటి చెల్లింగ్ అనే గ్రామంలో మన సుమారు 5-6 రోజుల క్రితం మరి యువకుల మధ్యన చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఒక క్రీడల్లో భాగంగా ఆ చెల్లింగ్ గ్రామానికి సంబంధించినటువంటి మరి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి యువకులు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మిగిలినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి వారందరూ స్నేహితులే. చిన్నపాటి ఘర్షణ ఏదో వాలీబాల్ ఆటలో వస్తే దాని మీద చిన్నపాటి తోపులాట్లే జరగడం, తర్వాత ఇరు పెద్దలు కూడా వారిని సర్ది చెప్పి పంపడం కూడా జరిగింది. తర్వాత మన్నాడు మళ్ళీ ఇదే సంఘటన మీద మళ్ళీ మరొకసారి ఆ సంఘటన పురస్కరించుకుని చిన్నపాటి దెబ్బలాట్లు కొట్టుకోవడం, కొద్దిగా ఎక్కువగా ఘర్షణ జరిగే పరిస్థితి జరిగింది. ఆ రకంగా కొట్టుకోవడాలు కూడా జరిగినాయి వారి వీరి కూడా. తర్వాత మరి దెబ్బలై బాగా తగడంతో మరి ఆ కాలనీకి సంబంధించిన ఎస్సీపేటకి సంబంధించినటువంటి పెద్దలందరూ మరి కొంతమంది ఎవరైతే వీళ్ళ మీద తిరగబడి కొట్టారో వాళ్ళ మీద ఎస్సీ/ఎస్టీ కేసు ఒకటి నమోదు చేసే కార్యక్రమం భాగంగా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో. ఆ జరుగుతున్న సందర్భంలోనే మరి ఇది ఏదో రకంగా ఆపించాలని కొంతమంది పెద్దలను కొంతమంది ఆశ్రయించడం ఎక్కడికక్కడ జరిగింది. కానీ ఆ కాలనీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా, ఎస్సీ కాలనీకి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా దాన్ని అంగీకారం చేయలేదు. తర్వాత నా దగ్గర తీసుకురావడం జరిగింది సుమారు 2 రోజుల క్రితం. ముఖ్యంగా ఏదైతే చెల్లింగిలో ఉన్నటువంటి ఆ ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు, ఆ యువకులు, ముఖ్యంగా నాకు చాలా సుపరిచితులు, నేనంటే చాలా చాలా అభిమానించేటువంటి వారందరూ నాయకులు కూడా. నాకు ఎన్నో సంవత్సరాలుగా, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా నాతోటే తిరుగుతున్నటువంటి వ్యక్తులు వారందరూ కూడా. నేనంటే చాలా అభిమానించేటువంటి వారు. దాని మీద పాపం నేను కవర్ పెడితే నా దగ్గరికి వచ్చారు. వారి యొక్క వివరణ తెలుసుకోవడం జరిగిన సంఘటన మీద వారు కూడా నాకు అంతా కూడా చెప్పడం జరిగింది. తర్వాత దీనికి బాధ్యులైనటువంటి కొంతమందిని కూడా మిగిలిన సంఘాల వారిని కూడా కవర్ పెట్టి అడిగితే వారి పరంగా వారు కూడా చెప్పడం జరిగింది. సరే, ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలన్నీ విన్న తర్వాత నేను ముఖ్యంగా మరి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు మరి నాగేశ్వరరావు, మాకా నాగేశ్వరం, అలాగే కుమారుడు వెంకటేష్ అని, విజయ్ కుమార్, అలాగే మరి లోవ తదితర ఇంకా మిగతా పెద్దలు, ఆ పేటలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజయ్ కుమార్
వారందరూ కూడా నేను చెప్పిన దాని మీద అంగీకారం కావడం జరిగింది. ఏదో రకరకాల ఆశలు చూపించారు ఇతరత్ర పెద్దలందరూ కూడా, కానీ వాటికి ఏంటికి లొంగలేదు. దీని మీద మరి ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనికి సంబంధించినటువంటి మీడియా సోదరులు కూడా, ముఖ్యంగా మరి అంజుబాబు ఉన్నాడు. అంజుబాబు అనేది రిపోర్టర్ ఆయన కిల్లంపూడిలోనే. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోతను అరికెట్టేందుకు 323 కోట్ల అంచనా వ్యయంతో అమీనాబాద్ నేమం వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేయడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చిత్రపటానికి మత్స్యకారులు సముద్రంలో పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో అమీనాబాద్ హార్బర్ నుంచి సుమారు 500 మీటర్ల మేర సముద్రంలోకి వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి. ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. అలాగే ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం దాదాపు 1000 కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్, రోడ్స్, డ్రైన్స్, తాగునీటి వస్తువులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, 100 పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, నగరవనం, చెరువులు పునరుద్ధరణ వంటి కీలక పనులున్నాయి. పల్లె పండుగ, విబి జీరాంజీ వంటి కార్యక్రమాలతో పిఠాపురం అభివృద్ధికి మరింత వేగంగా తీసుకొచ్చాం. నేటి యువతతోటి మాట్లాడటం అంటే రేపటి భారతదేశంతో మాట్లాడటం. అందుకు మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటాం. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం కూడా. ఈ రోజున సమాచారం మనకి క్షణాల్లో చేరుతా ఉంది. బట్ స్పీడ్ ఈజ్ నాట్ ట్రూత్. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మన రాజ్యాంగ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ హెచ్ కూడా ప్రతి పౌరుడు శాస్త్రీయ మానవతా పరిశీలన సంస్కరణ దృక్పథాలను, సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ పెంపొందించుకోవాలని చాటి చెప్తా ఉంటుంది. మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు ఆయన తండ్రి తుమ్మలపల్లి వెంకటరత్నం ట్రస్ట్ ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తూ చేస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 విద్యార్థి రత్న అవార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కరప మండల జనసేన అధ్యక్షుడు బండారు మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడాది 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తుమ్మలపల్లి వెంకటరత్నం జ్ఞాపకార్థం విద్యార్థి రత్న అవార్డులు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విద్యార్థులకు వరుసగా 3000, 2000, 1000 నగదు బహుమతులు అందించారు. అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 43 మంది విద్యార్థులు ఒక్కొక్కరికి 1000 చొప్పున ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాచారపు మాట్లాడుతూ పెనుగుదూరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే నానాజీకి అభినందనలు తెలిపారు. స్కూల్ నుంచి హై స్కూల్ గా మార్చి మన అందరికీ కూడా మహోన్నత ఉపకారం చేసిన వ్యక్తి ఆయన. ఈ సభాముఖంలో 80వ స్వాతంత్ర దినోత్సవం మనకి ఎన్నడూ లేదండి. మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చాక మనకి ఎమ్మెల్యే గారు మన స్కూల్కి ఎన్నోసార్లు ఎంతో మందిని మనం అద్భుతం జరిగింది. ఎప్పుడెప్పుడు హై స్కూల్ 3వ తరగతి నుంచి 7వ తరగతికి అప్గ్రేడ్ అయింది 87. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మన ప్రీతం నాయకులు పంతం నానాజీ గారు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా 7వ తరగతి నుంచి 10వ తరగతికి తీసుకెళ్ళి మన గ్రామ స్కూల్ స్థాయిని కొంత పైకి తీసుకుని వెళ్ళారు. దీనికి గ్రామం తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున మేము కృతజ్ఞతగా ఉన్నాము. ఇప్పుడు కూడా మా నాన్నగారి తరఫుని, ఈ ట్రస్ట్ తరఫుని ఈ పిల్లలకి ఇచ్చేది ఈ ఎమ్మెల్యే గారే చేసిన దాంతో చూస్తే పెద్ద ఎక్కువ కానప్పటికీ ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఉంటే పిల్లలు రేపొద్దున దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎక్కడికి వెళ్తారనే ఉద్దేశంతో ఒక చిన్న
సాయం అంతే తప్ప దీన్ని విశేషించి మీకు చెప్తున్నది ఏం కాదు. దీన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇప్పిస్తే వాళ్ళకి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉండి ఒక గుర్తుగా ఉంటుందని మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మేము పిలవగానే వచ్చి మా కార్యక్రమం చిన్నదైనా ఆయన పెద్ద మనసుతో దీన్ని అంగీకరించి చేయడం చాలా సంతోషంగా ఉంది. కాలం తక్కువ ఉన్న ఇవాళ ఇప్పుడు ఆఖరిగా పెనుగుదురు గ్రామంలో కొత్తగా వచ్చినటువంటి హై స్కూల్లో ఆల్రెడీ ఫస్ట్ ఇయరే ఐఐటి మేఘన ఒక సీట్ సంపాదించినటువంటి మేఘన ఐఐటి ఇచ్చినటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఇంతసేపు సమయం గడపడం అన్నది మనసుకి కొంచెం ఆహ్లాదం కలిగించినటువంటి అంశం. ఇక్కడ తుమ్మలపల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాచరావు, అలాగే మురళి గారు, గోవింద్ గారు, ఇటువంటి మా నానిబాబు గారు, రమ్య గారు, భవాని గారు, మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారు, ఇలా ఇద్దరు పెద్దలు అందరూ కలిసి ఇవాళ ఇక్కడ చక్కగా మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం. తుమ్మలపల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారు చేస్తున్న అనేక సంవత్సరాలుగా వారి తండ్రి గారి తర్వాత ఆయన వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆచార్యవారు చేసేటువంటి చక్కటి కార్యక్రమం. ప్రతి ఒక్క పిల్లలకి ఇచ్చిన కవర్ దగ్గర నుంచి పిల్లలకి ఇచ్చినటువంటి ఒక షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ దగ్గర నుంచి ప్రతి షీల్డ్ మీద ఒక శ్రద్ధ పిల్లలకి ఫోటోతో సహా పెట్టి వాళ్ళ వయసు, పేరు, నెంబరు, రోల్ నెంబరు అన్నీ వేసి చాలా చక్కగా ఒక జ్ఞాపకంగా పిల్లలకు ఉండాలా. అది చూసి ఆ స్పిరిట్ మిగిలిన పిల్లలకు రావాలనేటువంటి ఆకాంక్షతో చాలా చక్కటి కార్యక్రమం పెట్టారైనా నేను యాక్చువల్గా ఇవాళ చాలా తిరుగుతాను, అలసిపోయి రానన్నాను. ఇటు కవర్ దగ్గర నుంచి పిల్లలకి ఇచ్చినటువంటి ఒక షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ దగ్గర నుంచి ప్రతి షీల్డ్ మీద ఒక శ్రద్ధ పిల్లలకి ఫోటోతో సహా పెట్టి వాళ్ళ వయసు, పేరు, నెంబరు, రోల్ నెంబరు అన్నీ వేసి చాలా చక్కగా ఒక జ్ఞాపకంగా పిల్లలకు ఉండాలా. అది చూసి ఆ స్పిరిట్ మిగిలిన పిల్లలకు రావాలనేటువంటి ఆకాంక్షతో చాలా చక్కటి కార్యక్రమం పెట్టారైనా నేను యాక్చువల్గా ఇవాళ చాలా తిరుగుతాను, అలసిపోయి రానన్నాను. ఇటు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలంలోని ప్రముఖ శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పందిరి రాట నుంచి కార్యక్రమంలో అనపతి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి మహాలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తుల దర్శనానికి సంబంధించిన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత, క్యూ లైన్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. స్పేర్ ఇచ్చేస్తే వెనకాల వాటర్ బాటిల్ వాడడం బాగుంది. నా సీట్లో ఉంది, నా సీట్లో వాటర్ బాటిల్ మైక్ కాలర్ మైక్ కాలర్ పెట్టిన మైక్ బాక్స్ చిన్న ఉంది కదా, అదే కాలర్ మైక్ కదా. ఓకే స్పేర్ వచ్చేస్తే పంపిస్తుంది.
స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అలివేలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మాజీ మంత్రి కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రారంభించారు. కాకినాడ జిల్లా కరప మండలం వేములవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కన్నబాబు నిరుపేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన కేంద్ర నిర్వాహకుడు పాలిక రామకృష్ణను అభినందించారు. మన పాలిక రామకృష్ణ గారు ఇవాళ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలివేలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒక సెంటర్ని ప్రారంభించారు. మేము మా నాయకులందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొన్నాం. చాలా సంతోషం. స్థానికంగా ఉన్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయడం, వాళ్ళకి ఉపాధి అవకాశాల కోసం ఏదైనా ఒక పని నేర్పించడం, వారిని ఏదో ఒక ఉద్యోగాలకి ఉపాధికి వీలయ్యే విధంగా తయారు చేయడానికి ఆయన ఒక ఇన్స్టిట్యూట్ వారి స్వగ్రామంలో పెడుతున్నామని చెప్పారు. చాలా సంతోషం. పేద యువతని చాలా స్కిల్డ్గా తయారు చేసి వారికి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ మంది ఉపాధి పొందే విధంగా ప్రయత్నం చేయమని చెప్తూ నాతో పాటు పెద్దలందరూ పాల్గొన్నారు. నాయకులు చాలామంది, కరప మండల నాయకులు అందరూ వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి సెంటర్ కరపలో ప్రారంభించడం అనేది ఒక మారుమూల మండలంలో, ఒక గ్రామీణ ప్రాంతంలో, వేములవాడ లాంటి గ్రామంలో చేయడం అనేది చాలా సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. రామకృష్ణ గారు ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు, ఉచిత సేవలు ఇవన్నీ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలివేలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి చెప్పడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నాను. దాని విషయంలో మన మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ఇచ్చిన మా యొక్క సహకారాలు, ఆయన ఇచ్చిన సపోర్టు, ఆయన బలం మరింత మాకు ఉండాలని, దీన్ని ఇంకా దినదినాభివృద్ధి చేసి అనేక మందిని ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభిస్తున్నాం. దీని విషయంలో పేద యువతకు కానీ పేదలకు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు కృషి చేయడానికి నిశ్చయించుకున్నాం. దాని గురించి ఇక్కడంతా ఇంతమంది వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సరే. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ తీవ్ర విమర్శలు చేశారు. వందే మాతరం జాతీయ గేయాన్ని అవమానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వందే మాతరం గేయ ఆలాపన సందర్భంగా సోనియా గాంధీ ఆపాలని సైగల్ చేశారంటూ రవికిరణ్ ఆరోపించారు. దేశ ప్రజలు వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గేయాన్ని స్మరిస్తుంటే కాంగ్రెస్ వ్యవహారం బాధాకరమన్నారు. వందే మాతరం పట్ల గౌరవం లేకపోతే దేశ ప్రజలకు, స్వతంత్ర సమర యోధులకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వందే మాతరం అనే పదం దేశభక్తిని రగిలించే నినాదమని రవికిరణ్ పేర్కొన్నారు. భారతీయులు భూమండలంలో ఏ మూల ఉన్నా ఏది వింటే దేశభక్తి నరనరాల్లో ఉప్పొంగుతుందో అదే ఆ నినాదం వందే మాతరం. వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న మనం చూసాం. స్వాతంత్ర దినోత్సవం రోజు ఏ రకంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ పూర్తి వందే మాతరం గీతాన్ని పాడి బంకించం చటర్జీ గారికి నివాళులర్పించారు. కానీ దేశానికి స్వాతంత్రం మేమే తెచ్చామని చెప్పుకునే ఈ నకిలీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యూఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో వందే మాతర జాతీయ గేయానికి ఘోర అవమానం చేశారు. ఓ పక్కన వందే మాతర గేయం పాడుతుంటే వద్దంటూ సోనియా గాంధీ గారు మధ్యలో ఆపటం, దాన్ని ప్లే చేస్తున్నటువంటి నిర్వాహకులను పిలిచి మందలించటం మనం చూసాం. ఇది ఎంతో సిగ్గుచేటైన విషయం. వందే మాతర గేయం నినాదం సమస్త భారతదేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానానికి ప్రతీక. అటువంటి ప్రతీక అయినటువంటి జాతీయ గేయాన్ని మీరు పాడనివ్వకుండా మధ్యలో ఆపుతున్నారంటే మీరు ఏ రకమైన మనుషులు అని చెప్పేసి దేశ ప్రజలందరూ మిమ్మల్ని నిలదీస్తున్నారు. మీరు చేసిన అవమానానికి దేశ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. ఏ అయితే కొత్త చట్టాల ప్రకారం కూడా జాతీయ గేయానికి అవమానం జరిగితే 3 సంవత్సరాల జైలు శిక్ష. యావత్ దేశంలో అనేక మంది దేశభక్తులు వివిధ రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇటువంటి వందే మాతర గేయాన్ని
పరమ పవిత్రమైనటువంటి రోజు స్వాతంత్ర దినోత్సవం రోజునే అవమానించడం ఎంతో బాధాకరం. దేశ ప్రజలందరికీ సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రామచంద్రపురంలో ఈ నెల 20న నిర్వహించనున్న పీవైఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకుడు బి సిద్ధు పిలుపునిచ్చారు. కామ్రేడ్ చిలకాని రామారావు స్మారక భవనంలో జరగనున్న మహాసభ వివరాలను నాయకులు వెల్లడించారు. నిరుద్యోగం, విద్య, ఉపాధి అవకాశాల కొరత, ధరల పెరుగుదలతో పాటు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. యువతలో శాస్త్రీయ, ప్రజాస్వామ్య, ప్రగతిశీల ఆలోచనలు పెంపొందించడమే పీవైఎల్ లక్ష్యమన్నారు. మహాసభలో భవిష్యత్ యువజన ఉద్యమ కార్యాచరణపై చర్చించి ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి యువత పెద్ద సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ 7వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. రామచంద్రపురం చెలికన్ రామారావు భవనంలో జరుగుతున్న పీవైఎల్ జిల్లా 7వ మహాసభలను జయప్రదం చేయండి. పీవైఎల్ యువజన సంఘం 7వ మహాసభలను రామచంద్రపురం చెలికన్ రామారావు గారి భవనంలో జరుగుతున్న పీవైఎల్ యువజన సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా 7వ మహాసభలను జయప్రదం చేయండి. 7వ మహాసభను పీవైఎల్ 7వ మహాసభను రామచంద్రపురం పట్టణంలో జరుగుతున్న పీవైఎల్ జిల్లా మహాసభను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభను పీవైఎల్ 7వ జిల్లా మహాసభను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పీవైఎల్ మహాసభను జయప్రదం చేయండి. 7వ మహాసభను రామచంద్రపురం పట్టణంలో జరుగుతున్న జిల్లా మహాసభను జయప్రదం చేయండి. 20వ తేదీన రామచంద్రపురం చెలికన్ రామారావు గారి భవనంలో జరుగుతున్న ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా 7వ మహాసభలను ఈ నెల 20వ తేదీన చెలికన్ రామారావు గారి భవనంలో జరుగుతున్న ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా 7వ మహాసభలను జయప్రదం చేయండి. ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా 7వ మహాసభలను ఒకసారి వాయిస్ బి సిద్ధు పీవైఎల్ రాష్ట్ర నాయకులు రామచంద్రపురం పట్నంలో ఈ నెల 20వ తేదీన పీవైఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభను కామ్రేడ్ చెలికన్ రామారావు గారు స్మారక భవనంలో నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మీద, అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అదేవిధంగా పేదరికం మీద విద్యార్థులుగా అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ప్రజాస్వామ్య హక్కుల కోసం, ప్రగతిశీల ఆలోచనల కోసం, అదేవిధంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం, సమాజ స్థాపన కోసం మరి పీవైఎల్ గత 50 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుంది దేశంలోనే. అందులో భాగంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పీవైఎల్ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభను రామచంద్రపురం పట్టణంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎవరైతే యువకులు, విద్యార్థులందరూ కూడా ఈ మహాసభకు తరలి రావాలని, ఎందుకంటే యువజన సంఘాన్ని బలోపేతం చేయడం కోసం దేశంలోని, అదేవిధంగా ప్రపంచంలోని వస్తున్న మార్పుల్ని యువకులు ఆలోచించాలని, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుమందులకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వ్యతిరేకంగా ఈ మహాసభల్లో తీర్మానాలు, చర్చలు ఉంటాయి. కాబట్టి విద్యార్థుల, యువకులు ఈ మహాసభకి తరలి రావాలని కోరుతున్నాం. నిరుపేదలకు అండగా నిలవడంతో పాటు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రెడ్డిపల్లి భాస్కర రామమూర్తి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదూరు గ్రామంలో 4 లక్షలతో ఏర్పాటు చేసిన ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి ప్రజలకు ఉచితంగా తాగునీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 800 వాటర్ టిన్లను గ్రామ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే నిరుపేద కుటుంబాలకు ఈ నెలకు సంబంధించిన నిత్యావసర సరుకులను రెడ్డిపల్లి నారాయణరావు, జనసేన యువ నాయకుడు రెడ్డిపల్లి భాస్కర్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా గత 12 ఏళ్లుగా సుమారు 200 నిరుపేద కుటుంబాలకు
నిత్యావసర వస్తువులు అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్యారెక్టర్ అడ్డు ఎలా చూడండి ఎలా చూడండి చెప్పుకుంటారా చెప్తామా అవసరం తీర్చడానికే కింద ఆర్ఓ ప్లాంట్ మా రెడ్డిపల్లి భాస్కరరామూర్తి ట్రస్ట్ ద్వారా పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇప్పటికి సాకారం అయింది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్లాంట్లు మళ్ళీ ఒకటో రెండో పెట్టాలని అనుకుంటున్నాం. కంపల్సరీ పెడతాం. ఈ పెనుగుదురు గ్రామంలో పూర్వం వాటర్ చాలా బాగుండేది, ఇప్పుడు కొంచెం తేడా వచ్చిందండి. కాబట్టి ఆర్ఓ ప్లాంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి పెట్టాం. అందరూ కూడా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. పంతం నానాజీ గారు కూడా చాలా సహకారం చేస్తున్నారు ప్రతిదానికి ఊరికి. కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. పెనుగుదురు గ్రామంలో ఇప్పటి నుంచో 12 సంవత్సరాల నుంచి మేము ట్రస్ట్ ద్వారా ఒక 200 మందిని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అవుతుందండి. ప్రతి ఈ నెల సామాన్లు నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈరోజు పెనుగుదురులో వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల తాగునీటికి ప్లాంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు అది లేకుండా ఉచితంగా మేము వాటర్ ప్లాంట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుందండి. ఈ రోజు నుంచే ప్రారంభం జరిగిందండి. మా కుటుంబ సభ్యులు 200 మంది ఆడవాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ప్లాంట్ ఓపెనింగ్ చేశారండి. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం.
90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. బ్యాక్ టు న్యూస్. స్వతంత్ర సమరయోధుడు ప్రముఖ ప్రజానాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో గౌతు లచ్చన్న చేసిన పోరాటం, జైలు జీవితాన్ని సైతం అనుభవించిన ఆయన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. డిఆర్ఓ తిప్పే నాయక్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడిగా, ప్రజా నాయకుడిగా లచ్చన్న అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆశయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు వొమ్మి బాలాజీ, కడలి ఈశ్వరి, చప్పిడి వెంకటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా చూడండి సార్, డిఆర్ఓ గారు ఎలా చూడండి సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు ఒకసారి సార్. జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు. దేశానికి స్వాతంత్రం విముక్తి కావడం, దేశంకి స్వాతంత్రం తేవడంలో వారు గౌతు లక్ష్మణ్ గారు కూడా ప్రముఖ పాత్ర వహించినారు. సో దేశంలో సర్దార్ అనే వల్లభాయ్ పటేల్ తర్వాత అటువంటి బిరుదు వచ్చినది ఆయన ఒక్కరికే. సో మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రులు సంవత్సరానికి ఒకసారి స్మరించుకుంటామో, వాళ్ళు మనకు జన్మించినందుకే కదా, వాళ్ళు ఏమి ఇవ్వాల్సిన పనులే. కొంతమంది మాట్లాడుతుంటారు, నాకేమి ఇచ్చినాడు మా నాయన, లేకపోతే మా అమ్మ నాకేం చేసింది అంటున్నారు. వాళ్ళు జన్మనిచ్చినారు కదా, అంతకంటే ఏమి ఇవ్వాలా. అదేవిధంగా మనకు సమాజానికి తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. ఓ సమాజానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళను మనం స్మరించుకోవడము, సంవత్సరానికి ఒకసారి, లేకపోతే వాళ్ళు పుట్టిన రోజు కానీ, లేదంటే వాళ్ళు వర్ధంతి రోజు కానీ మనం ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ సమావేశమై గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. సో అందరూ వచ్చినందుకు ఆయన పేరు చెప్తాండి అక్కడంతా కూడా ఒక దేవుళ్ళ పిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన చేసిన పోరాటాలన్నీ కూడా హిస్టరీ కూడా మనకి ఇచ్చారు ఈరోజు వ్యక్తులు. కానీ అండి ఆ కుటుంబాన్ని ఈ రోజున ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మినిస్టర్గా పనిచేశారు ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అండి గొప్ప గౌరవం ఇచ్చారండి. అబ్బాయి శివాజీ, శ్యామ్ సుందర్ శివాజీ 99లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ చేశారు. ఆ రోజున శివాజీ ఆయనతో పనిచేశాను. ఇప్పుడు వీళ్ళు మనవరాలతో కూడా పనిచేస్తున్నాను, నేను సిటీసన్తో కూడా పనిచేస్తున్నాను కలిసి. కాకినాడలో లయన్స్ జిల్లా 316B 9వ జిల్లా కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శుభం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నూతన జిల్లా గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 2026-27 సంవత్సరానికి నూతన కేబినెట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్స్టాలేషన్ అధికారినిగా PID లయన్ వి విజయ్ కుమార్ రాజు వ్యవహరించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పి సుభాష్ బాబు, పాస్ట్ డైరెక్టర్ వి విజయ్ కుమార్ రాజు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. నూతన సభ్యులను చేర్చుకోవడంతో పాటు కొత్త క్లబ్లను ప్రారంభించారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సత్కారాలు, గుర్తింపులు అందజేశారు. మొదటి వైస్ జిల్లా గవర్నర్ పి ఉమామహేశ్వరరావు, రెండో వైస్ జిల్లా గవర్నర్ మెట్టా రాధా సరస్వతి తమ సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు, సభ్యులు, అతిథులు పాల్గొన్నారు. Right? Put your hands together as we present this symbol of authority.
విషయం ఏంటంటే నేను దీన్ని కూడా ఆహ్వానించలేదండి. Zone chairperson wants for Region 4 onto the dais. Zone chairperson honored. Ma'am, election ma'am. నిర్ణయం తీసుకునేది క్లబ్ ప్రెసిడెంట్ మాత్రమే. అలాగే ఒక వ్యక్తికి చూపివ్వాలన్నా, ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నా కేవలం క్లబ్ అధ్యక్షుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, సాధ్యపడుతుంది, జరుగుతుందనే విషయాన్ని 100 సార్లు పెద్ద పెద్ద బాధ్యతలు పెట్టుకునే నాయకులు నాలాంటి వాళ్ళని ముందు వరకు అందరూ గుర్తించి మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన సత్యం. అది ధర్మ సూత్రం ఆఫ్ లైఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ 100 కొనసాగిద్దాం. అలాగే ఈజీగా ఏది పొందం. చిన్న వయసులో తండ్రి చనిపోయిన తర్వాత కష్టపడి నా అంతటగా నేను చదువుకుని నా అన్నదమ్ముల సహకారంతో ఎదిగాను. అలాగే లైనిజంలో కూడా క్రైసిస్తోనే వచ్చానండి. 2008-9 నుంచి లైనిజంలోకి వచ్చిన 14-15 లైనిజంలో మా క్లబ్ 70 మంది నుంచి 10 మందికి పడిపోయాయి. 10 మందితో క్లబ్ రన్ చేయాలని అన్నారు. మా మిత్రుడు రామచంద్రరావు నువ్వు ఎలాగైనా ఉండాలన్నారు. నాకు అతను లైనిజమే తెలియదు. ఏంటి లైనిజం అంతా కూర్చోబెడతారో ఏదో సేవ ఇచ్చేస్తాం. నా బిజీలో నేను ఉండేవాడు 14-15. ఎంత ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ నన్ను చాలా ఒత్తిడికి లోను చేసినప్పటికీ గవర్నర్ దాసరిరావు గారి సహకారంతో మళ్ళా పునర్జీవం పోశాను. కాకినాడ ప్రెసిడెంట్ నా మిత్రుడి సహకారంతో. తర్వాత జెడ్సీ, ఆర్సీ చేస్తూ ఉన్నాను. సెకండ్ వైస్ గవర్నర్ పోస్ట్కి పోటీ పడ్డాను. కొంచెంలో వెనక్కొచ్చాను. నేను ఎంత వెనక్కొస్తానో అంత డబల్ స్పీడ్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానండి. పడిపోయినా అనేక సందర్భాల్లో లైనిజంలో కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించరు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా చిట్టీలాగా లీడర్షిప్ పాటిస్తున్నాడు, దూసుకుని వెళ్ళిపోతారు. పార్టీ గవర్నర్స్, లివింగ్ పార్టీ గవర్నర్స్ ప్రపంచవ్యాప్తంగా 18,000 ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా 55 మంది జాయిన్ అవుతారు. లివింగ్ పార్టీ గవర్నర్స్ 451 మంది ఉన్నారు. వచ్చే సంవత్సరం 8 దాంట్లో జాయిన్ అవుతారు. వీళ్ళందరి మీద ఆర్గనైజేషన్ ఆధారపడదు. ఎప్పుడైనా రూలింగ్ బోర్డు, రూలింగ్ నాయకుల మీదే ఈ అసోసియేషన్ ఆధారపడుతుంది. ఇవి ఇద్దరు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రూట్ టు సర్వీస్ అని చెప్పి ఒక అద్భుతమైన స్లోగన్ ఇచ్చారు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత స్వర్గీయ ముద్రగడ్డ పద్మనాభం కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రాజంపేట ఎంపీ పి మిథున్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. కెల్లంపూడిలోని ముద్రగడ్డ నివాసానికి చేరుకున్న వారికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ముద్రగడ్డ సతీమణి పద్మావతి, కుమారులు ముద్రగడ్డ గిరిబాబు, ముద్రగడ్డ బాలులను పరామర్శించి ఓదార్చారు. ముద్రగడ్డ సమాధి వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తోట నరసింహం, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగ గీత, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.
మార్పు సభ్యులుగా వారు మంత్రిగా ఉన్నప్పుడు మాకు చాలా దగ్గర వారు కూడా ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. వారు తిరుపతికి వచ్చిన నన్ను కలవకుండా వచ్చేవారు కాదు. మరి ఆ సంబంధాలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంకా ఎక్కువ పడ్డాయి. మరి ఈరోజు వారు వర్ణించాలని బాగా కలిగేది కాకుండా నేను పాలన ఉన్నాను కాబట్టి లేదా తర్వాత వారి విన్నామంటే ఈరోజు రావడం జరిగింది. చాలా బాగా ఉంది. తొందరగా కుటుంబానికి ఇది తీరని. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. కాకినాడ పరదేశమ్మపేటలో పోలీసులు కార్డన్ సర్చ్, రికార్డులు లేని 30 బైకుల స్వాధీనం. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తుమ్మలపల్లి ట్రస్ట్ సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే పంతం దానాజీ. బిక్కవోల్లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం. ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే నల్లమల్లి దంపతులు. పీవైఎల్ జిల్లా 7వ మహాసభను విజయవంతం చేయాలని యువత సంస్థలపై ఐక్య పోరాటానికి బీసీకు పిలుపు. ఇవే ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఎన్ఈ న్యూస్.